రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక వ్యక్తిని రాజు దగ్గర తీసుకెళ్లి, రాజా ఇతను చాలా దరిద్రుడు, ఉదయాన్నే లేచి ఎవరైతే ఇతని ముఖం చూస్తారో వాళ్ళకు లేని దరిద్రం పట్టుకుంటుంది, ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఇతన్ని వెంటనే గ్రామం నుండి బహిష్కరించాలి అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు అంటాడు, సరే ఇతని గ్రామంలో ఉండడమే కదా మీ సమస్య, ఇతను ఈ రోజు నుండి నా కోటలోనే ఉంటాడు, మీరు అందరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు రాజుకు ఒక ఆలోచన వస్తుంది, సరే నేను కూడా ఒకసారి ఉదయాన్నే లేచి వీడి ముఖం చూద్దాము, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు ఉదయాన్నే లేచి అతడి ముఖం చూస్తాడు. చూసిన వెంటనే కాలు జారి కింద పడతాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, అరే గ్రామస్తులు చెప్పిందంతా నిజమే కదా, ఇన్ని చూసిన వెంటనే నేను కాలు జారి కింద పడ్డాను, ఇతను వెంటనే ఉరిదీయండి అని చెప్తాడు. అప్పుడు అతడు అంటాడు, రాజా మీరు నా ముఖం చూసినందుకే మీరు కాలు జారి కింద పడ్డారు అనుకుంటున్నారు, మరి ఈ రోజు నేను ఉదయాన్నే లేచి మీ ముఖం చూశాను, నాకు ఏకంగా ఉరిశిక్షే పడింది, ఇప్పుడు మన ఇద్దరిలో దరిద్రుడు ఎవరు అని అడిగాడు అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దరిద్రం అనేది మనిషిలో ఉండదు, మనం చూసే ఆలోచనలో ఉంటుంది.